చిన్నప్పటి నుంచి క్లోజ్ గా ఉండే మన ఫ్రెండ్ ఒక రోజు మన ముఖం మీద యాసిడ్ వేస్తే జబల్పూర్ లోని ఆబద్పురి కాలనీలో ఇషిత, శ్రద్ధ అనే ఇద్దరు అమ్మాయిలు ఒకే స్కూల్, ఒకే కాలేజ్, ఒకే వీధిలో పెరిగిన బెస్ట్ ఫ్రెండ్స్. శ్రద్ధ చదువులో టాప్, చూడడానికి బాగుంటది, మంచి ఐటీ జాబ్ కూడా దక్కింది. దీంతో ఇషితలో స్లోగా జలసీ మొదలైంది. ఒక రోజు ఇషిత బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయింది. ఎవరు లీక్ చేశారో తెలియకపోయినా ఆమె నేరుగా శ్రద్ధపై బ్లేమ్ వేసింది. అప్పటి నుంచి వారి స్నేహం ఒకవైపు రివెంజ్ గా మారింది. కొద్ది రోజులకి శ్రద్ధకి వెస్ట్ బెంగాల్లోని ఎంఎన్సీ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ఇది తెలుసుకున్న ఇషిత తనలో ఉన్న అసూయ ఇప్పుడు కోపంగా మారింది. జూన్ 29న రాత్రి ఒక చిన్న సర్ప్రైజ్ ఉందంటూ శ్రద్ధను ఇంటి గేట్ దగ్గరికి పిలిచింది. అనుమానంతో శ్రద్ధ తల్లి కూడా వెంటే వెళ్ళింది. శ్రద్ధ బయటకు రాగానే ఇషిత చేతిలో ఉన్న 100 ml యాసిడ్ బాటిల్ నేరుగా శ్రద్ధ ముఖంపై వేసింది. శరీరం సగం కాలిపోయింది. నొప్పితో కేకలు. శ్రద్ధ తల్లి ఎదుటే కింద పడిపోయింది. తల్లి గుండె ఆవేదనతో తట్టుకోలేకపోయింది. ఇషితను అరెస్ట్ చేశారు. కానీ ఆమె అడిగింది ఒకటే మాట, చచ్చిందా లేక బ్రతికిందా?